తెల ఘటన నేపథ్యంలో గ్రామస్తుల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. బాధిత కుటుంబానికి ముందస్తు రక్షణ కల్పించి ఉంటే ప్రాణాలు పోయేవి కావని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి గ్రామస్తులతో చర్చలు జరిపి పరిస్థితిని అదుపు చేశారు. పోక్సో కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్ఐ రమేష్ను సస్పెండ్ చేసినట్టు ప్రకటించారు. దర్యాప్తులో బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ హత్యాకాండలో ప్రాణాలతో బయటపడిన దివ్యాంగ బాధితురాలికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. పోక్సో కేసు అవగానే మీ అందరికి తెలుసు ఆయన ఉన్నారు 15 రోజులు పారిపోయినట్టు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ అసోసియేట్స్ అందరూ ఇంట్రోగేషన్ అయితే ఏమంటున్నారు మాకు తెలియదు. ఆయన ఏమన్నారు అప్పుడు అడవిలో ఈ శ్రీశైలం అడవిలో ఉండేది. మీకు మేము అడుగుతాం, నీకేం కావాలని అడుగుతాం, ఏం చెప్తాం. చర్యలు తీసుకొని ఆయన పట్టుకోవాలని ఆయన పారిపోయినట్టే మనం తీసుకొని టీమ్ ఏర్పాటు చేసి పట్టుకోవడం కాదు సార్, ఎన్కౌంటర్ చేయాలి. ఎన్కౌంటర్ చేయాలి సార్, పట్టుకోవడం కాదు. ఇప్పుడు మళ్ళీ బయటకు వస్తారు సార్. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి